సారీ చిన్నాయన కాకి భయపడకు మన మన చిన్నాయన హాయ్ చెప్పమ్మా కామే సో కాకి హలో ఇక మీద దీన్ని నా లవ్ కి గుర్తుగా డిసైడ్ అయ్యాను చిన్నాయన కాకి కాకి నీకు కథ చెప్పన్నా ఇదేమి అనగనగా ఒక రాజు కథ కదా కాకి ఒక రాజు ఒక రాణిల కథ తసది నీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందే కమలా కమలా అని ఒక అందమైన కానిస్టేబుల్ ఒక సుమారాయన ఇన్స్పెక్టర్ ఏంద్రా బాగుతుంటావు ఏం కాకి మీసాలు తీసేసావు కమల ఏం చెప్పింది ఏం చెప్తుంది చెప్పాల్సిందంతా చెప్పింది కమలకి మర్యాద ఇచ్చి మాట్లాడు దేని బట్టే తెలుస్తుంది తమరు లెవెల్ ఏంటో చూడమ్మా ఎప్పుడైతే మీ చిన్నమ్మ మెడలో తాళి కట్టానో ఆ నిమిషమే కమలని పూర్తిగా మరెందుకు నీ కొడుక్కి కమల కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నావు కమల కళ్యాణ్ అనేది మగాడి పేరు ఫ్రంట్ లో కమల అని వస్తుంది కదా బ్యాక్ లో కళ్యాణ్ వస్తుంది కదా కమల కళ్యాణ్ కి బదులు ఆడికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుంటే పవర్ స్టార్ అయి ఉండేవాడు కదా వాడి జీవితంతో గేమ్స్ ఆడుకున్నారు ఏమండి ఏందక్కడ గొడవ విజయ ఏం లేదు నువ్వు పడుకో పడుకో ఇప్పుడు నా మనసులో కమల లేదు చిన్నాయన అరిగిపోయిన రికార్డులుగా అదే చెప్పుకు నీ మనసులో ఈ రోజు 7 వరకు కమల ఉందనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఏందిరా నువ్వు అనేది డ్యూటీ అయిపోయి వచ్చేటప్పుడు ఫ్రూట్ స్టాల్ లో 5 కమలాలు కొన్నావు అందులో 3 నువ్వు అక్కడే నుంచి లాగించేసావు అదేదో అది కూడా పర్వాలేదు కమలాలు మాత్రం అమ్మకుండా ఎందుకు ఆపిల్స్ అమ్ముతున్నావు ఎందుకు జామకాయలు అమ్ముతున్నావు అని కొట్టోని టార్చర్ పెట్టావు ఎందులో తమరికి కొండ వీటి సింహం అని బిల్డప్ ఒకటే కమలా ఐ లైక్ యూ కాకి నేను ఎవడు నలుపన్నది డైలీ నీకు వైన్ పోసి నిన్ను వైట్ గా మారు గుడ్ మార్నింగ్ మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ పిన్ని బంగారు బాగున్నావా బంగారు అయ్యో ఏంటి ఇంత నల్లగైపోయావు ఇది మీకు కాస్త ఓవర్గా లేదు ఏదో నిన్నటి వరకు నేను రోజ్ కలర్ లో ఉన్నట్టు సరే వదిలే ఫ్లాష్ బ్యాక్ విని మీ చిన్నాయన ఏమన్నాడు నన్నేమనలేదు కానీ ఎందుకు చెప్పేవాడిని మిమ్మల్ని తిడతాడని నాకు భయంగా ఉంది వెంకట్ స్వామి నన్ను తిడతాడా కొంచెం తిట్టినా వాడు ఏడు మొహం పెడతాడు నిజమా పిన్ని వచ్చేసాడు నువ్వు వెళ్ళి లోపల ఏది ప్రాబ్లం వేరే పోలీస్ ఎవరు కనపడలేదు సార్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నక్సలైట్లు తప్పించుకున్నారు ఏరియా మొత్తం అల్లకల్లోలంగా ఉంది మన స్టేషన్ లో ఉన్న పోలీస్ అంతా అక్కడికే వెళ్లారు మ్యాటర్ తెలియాలంటే టీవీ నేను చూడండి సరే సరే ఆ మ్యాటర్ వదిలే నువ్వు టిఫిన్ చేసావా చేయలేదు సార్ నీకెన్నిసార్లు చెప్పాను టైంకి తినకపోతే హెల్త్ పాడైపో నేను హైజీన్ చేసి ఆనందపడదాం అనుకుంటా అంత కోరికగా ఉంటే తీసుకొచ్చేవచ్చు కదా నీకేం కావాలరా కమ్ము ఇడ్లీ వడ పొంగల్ పూరి ఊతప్పం చపాతీ ఉప్మా ఇవేవి నాకు అక్కర్లేదు మిల్క్ టీ మాత్రం చాలు మిల్క్ టీ మిల్క్ టీ మాత్రం చాలా ఇంకేమైనా తీసుకురానా అబ్బా చాలు వెంకట స్వామి ఓకే ఓకే అదే మిల్కా టీ అని ఒక చిన్న కన్ఫ్యూషన్ దాంతోపాటు నీకు ఇష్టమని చిచ్చి బన్నా బన్నే మన ఫ్లాష్ బ్యాక్ ని మర్చిపోయినట్టున్నావు మీరు కూడా లేదు మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నాను చిన్నానా టీలో ముంచుకొని తెలియదు వస్తున్నా రండి జగన్ గారు మీరెప్పుడు వచ్చారు రండి 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 పర్వాలేదు అరే మిమ్మల్ని ఏంటి చిన్న ఇది గన్ను ఉండాల్సిన చోట్ల బన్ను పెట్టుకున్నావు టెర్రరిస్ట్ పట్టుకోమంటే టీ స్టాండ్ పట్టుకున్నావు అవమానంగా లేదు అది ఈ బన్ను నీకోసమే బాగుంటుంది కమలా వీడికి చిన్నప్పటి నుంచి బన్ను అంటే భలే ఇష్టం బాగా కవర్ చేస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు ఇలా అయిపోయారేంటి రే వదిలేరా లవ్ లో పడ్డాక ఇన్స్పెక్టర్ అయితే ఏంది ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంది మనసులోంచి మ్యూజిక్ పుట్టుకొచ్చి డాన్స్ చెయ్యాలని ఫీలింగ్ వస్తుంది మనకు అర్థం కాలే నువ్వు కళ్ళు మూసుకుంటే మ్యూజిక్ పుట్టుకొచ్చి డాన్స్ చేయాలనిపిస్తుంది
సిగ్గు నా కొట్ట నా ఏరియాకి వచ్చి నాకే జరుగుతాడే ఈ కుక్కల భాస్కర్ భాస్కర్ కుమారన్న నేను కుక్కల భాస్కర్ మాట్లాడతాడా చెప్పు భాస్కర్ ఏం జరుగుతుంది అది కడపలో గుణ ఎవరో కొట్టారంట అన్న వచ్చినాక చూస్తామన్నారంటనే అన్న వచ్చినాక ఏం బీకినారు అసలే ఆర్టీఓ మ్యాటర్ పెద్ద గొడవగా ఉండాలి పైగా ఆడ చిన్న ఇన్స్పెక్టర్ అందుకే కొన్నాళ్ళు ఆగుదామని రామాయణం చెప్పొద్దు తిక్క కథలు చెప్పాకుని నేను చెప్పేది కొంచెం నువ్వు కొట్టే తప్పు నేను కొడితే ఇప్పుడు ఆయన ఎవడు కొట్టినా మన మీదకి వస్తాడు భాస్కర్ వద్దు మా పిల్లోళ్ళ చేత కనిపిస్తే పిల్లోళ్ళంటే నేను పెంచుకునే కుక్కల మావా నువ్వేనా జగను ఏమిరా గుణానే కొట్టేద్దామో గాని వారు గుణ ఎవరో తెలిసినా నీకు మల్లన్న తమ్ముడు మల్లన్న తలుచుకుంటే కడపలో ఏం చేశాడో తెలుసురా తెలియదా అబ్బా ఏమి గుర్తిరాడు ఈడు నేను ఎంగిలి చేత్తో కొట్ట కుర్తిని గమ్మునుంటే ఎక్స్ట్రాల్ చేస్తావరా ఇప్పుడు చూడరా ఏమైతుందో నీ గతి ఏమిరా ఇది అన్న దెబ్బ దెబ్బ ఊరికి వాణి గడిచిరమ్మంటే పార్టీ మార్చి వాణి కాడ తోకలు ఊపుతున్నాయి 6 అడుగుల పొడుగున్నాడు కర్సనికి యాది దొరకలేదా మీకు కాళ్ళుంటాయి చేతులుంటాయి యాది ఇష్టమైతే కొరుక్కొని తినండి ఇట్లా గాడి లెక్క అరుస్తాడా ఏం వినాలేదేమి చెవులు మూసుకపోయినాయా మీకు ఎందుకురా అరుస్తున్నావు కరవు ఎందుకంటే కుక్కలకి మంచోళ్ళు ఎవరో తెలుసు కనీసం నువ్వైనా నా పరువు కాపాడినావే బాగా 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 చూడండి నిన్న పుట్టిన దానికి ఉన్న విశ్వాసం మీకు లేకపోయినే అయ్యో 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 ఇది కూడా పోతాడే అయ్యో 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 పొట్టిగా ఉండాలని ఒంగోలు గుడిగా పాలు పట్టారు కదా నీకు నీ పేరు ఇంకా కుక్క భాస్కర్ కాదు ఉత్త భాస్కర్ వస్తా పోగండి పోతున్నారు మీ నాయన నిడిచిపెట్టిపోతారా ఇంత జరిగినా నువ్వు సీన్లోకి ఎంటర్ కాలేదేందన్నా అదే నా క్యారెక్టర్ అర్థం కాలేదన్నా నేను దిగితే ఈయనెవడు మోసుకుపోయేది అది సరే జీపులో అంత చోటున్నా నా ఆటోలో ఎందుకు వచ్చినావు డాక్టర్కి 1000 రూపాయలు వేయడం కంటే నీకు 50 రూపాయలు వేయడమే బెటర్ హలో అన్నా ఏమైనది భాస్కర్ ఏం కాలేదన్నా ఈ గొడవలో పిల్లలను పోగొట్టుకుంటునే నేను అప్పుడే చెప్పిన గుణానే కుమ్మేసినాడు వద్దు అని నువ్వేమన్నావు మన కాడ కుక్కలు ఉండగా భయం ఎందుకు అవి చూసుకుంటాయని చెప్పినావు ఇప్పుడేమైనాదే పెండ్లి పెటాకులు లేనోని కుక్కల్నే పిల్లలుగా పెంచుకుంటేనే పాలు అయినాయో లేదో పెద్ద పిల్లలు నన్ను వెనకే పొట్టు పొడిచినారు కానీ పొట్టిది నన్ను గుండెల్లో కూర్చున్నారన్నా చంపుతుంటాడే అన్నా అది పుట్టినప్పుడే నన్ను కోరికనికి వచ్చిందన్నా అది అప్పుడే కుక్క బుద్ధి చూపించినది నీ బుర్రకెక్కలే అవునన్నా ఏమబ్బా నా బతికి ఇట్లయిపోయినది పొట్టి పిల్లకు ప్రేమ లేకుండా భయం కూడా లేకుండా పోయినే ఏంది భయం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందావా భాస్కర్ అట్నేలేనా మనం ఎంతవరకు ఏమనుకుంటున్నాం ఏమోనబ్బా గుళ్ళో పంతుల్ని తెలుగు మ్యాస్టర్ని పాత గుడ్డలకు బకెట్లు అమ్మేవాడిని ఈ టైప్ సాఫ్ట్ క్యారెక్టర్స్ అందరిని కొట్టి రౌడీగా డెవలప్ అయ్యాం ఒకడు నుంచో వచ్చి కరెక్ట్ గా సెంటర్ ఆటికి తెలిసింది హీరో అంటే మనోడు కాదు నుంచో వచ్చిన ఆడే అని ఆటికి చాలా మంచి టైమింగ్ సెన్స్ ఉంది ఒకే దెబ్బ అన్ని ఆడి పక్కకు పోయినాయి విశ్వాసం లేని కుక్కలో చూడన్నా ఎవరు ఎంత మాట అన్నావన్నా విశ్వాసం లేని కుక్కలని భాస్కర్
ఇప్పటికీ నీకు ఇంకా బుద్ధి రాలే. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే కల్తీ లేని పాలు దొరుకుతాయని దానికి తెలిసినట్టుండాది. అందుకని పాలు నాకేసి బన్ను పీక్కుపోదామని వచ్చినట్టుండాది. మరీ ఇంత బకరావేందిరా నువ్వు? అంత ప్లాన్ వేసుకొచ్చినా ఎప్పుడు చూడు అదే ధ్యాస. అయ్యో కత్తి, ఇప్పుడు ఏం చేయాలా? అయ్యో అయ్యో నా తీసేసినా ఏదన్నా సరిపెట్టేస్తా. అయ్యయ్యో, అతి పొడుగు తరుముకుంటూ వస్తున్నాడు. పారిపోండి, పారిపోండి. అయ్యయ్యో, ఆగండి లేదా యాసిడ్ గుడ్డుతో కొడతా. అయ్యయ్యో, ఏంటి అది? ఈ ఏరియాకి రౌడీని అయిపోదాం అనుకుంటాండా. అందుకని రౌడీ కావాలంటే ముందు పబ్లిక్ ని భయపడాలా. అందుకు పబ్లిక్ ని భయపెట్టొచ్చు కదా. ఈ పళ్ళు ఉన్న ముసలాలను భయపడతావే. ఈ ఏజ్ గ్రూప్ మనకి భయపడతాంటారు. పేరేంటి? అగ్గి పిడిగంటే అగ్గిలా వెలుగుతూ పుడుగా దూసుకుపోతా. చేతుల్లో యాసిడ్ గుడ్ ఏంటి? మెల్లగా అడుగు సార్. సరే చెప్పు. ఇది యాసిడ్ గుడ్ కాదు, బాయిల్డ్ గుడ్. దీంతోనే ఈ ముసలి గ్యాంగ్ కి టెర్రర్ పుట్టిస్తాండా. నువ్వు రౌడీ అవ్వాలి అంతే కదా? అవును సార్, అవును సార్. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? పోలీస్ నువ్వు చెప్పినప్పుడు చేయకుండా ఉంటానా? ఏంటి వీడు నన్ను పోలీస్ అంటాడు? ఈ కాలేజ్ అద్దాన్ని పగలగొట్టాలి. ఎందుకు సార్? ఇక్కడే నా లవర్ చదువుతుంది. ఆ సాకుతోనైనా నేను రేపు మళ్ళీ కాలేజీకి రావచ్చు. నేను ఈ నుంచి ఇసిరే రాయికి కాలేజ్ అద్దం పగిలి అది గ్రాఫిక్స్ లో ట్రావెల్ అయ్యి ప్రిన్సిపాల్ కళ్ళద్దాలు పగిలి ఆవిడ గుడ్డు ఊడి టేబుల్ మీద పడుతుంది. ఆవిడ హాస్పిటల్ నుంచి వచ్చే లోపల నువ్వు పని చూసుకుని పోవచ్చు. నమ్మమంటావా? నమ్మండి సార్. సరదాగా మర్డర్ చేసి వస్తూ ఆన్ ది వేలో 2 రేపులు చేసే రేంజ్ సార్. సార్ కరెక్ట్ గా రేపు 9:30కి ఇక్కడికి వచ్చేయండి సార్. స్పాట్కి వచ్చాను. ఓవర్ ఓవర్. ఎవరు 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 ఎవరు? కాలేజ్ అద్దం పగలు కొట్టినాడు. అద్దమా? ఏం పగలలేదే. పగలు ఉండాలి. 9:30 అయిందిగా. 9:30 అయితే అదే టైమింగ్. ఏం టైమింగ్? అదే ఈ టైంకి ఇన్సిడెంట్ జరుగుతుందని మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాలేజ్ అద్దం పగలు కొట్టినోడిని మీరు ఎవరైనా చూసారా? వాడు ఎలా ఉంటాడు చెప్పండి? నలుపా తెలుపా పొట్టా పొడుగా వాడు ఎవడైనా సరే నేను పట్టుకుంటాను. వాడిని ఏంటి ఎవరు లేరేంటి? ఇవాళ హడావుడిగా బయలుదేరుతూ ఇడ్లీలోకి చట్నీ మర్చిపోయాను. ఓసిని వస్తున్నా. నేను ఇక్కడ డెడ్లీ ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే మీరిద్దరు ఇడ్లీ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారా? కాలేజ్ అద్దం పక్కన కొట్టింది ఎవడు? ఎందుకు దాస్తున్నావు చెప్పు. ప్రిన్సిపల్ ఎక్కడ? వేర్ ఇస్ ద ప్రిన్సిపల్? yes ఏంటి ప్రాబ్లం? చెత్త నా కొడుకు చిన్న అద్దం కూడా పగలు కొట్టలేదు. అసలు మీరు పోలీసేనా? నేను పోలీసుని కాదు, పోకిరి. అది వదిలేండి, అది మీ పంచ్ డైలాగు. ఇక్కడ అద్దం పగలేదు, నేను ఫోన్ చేయలేదు, మరి మీరు ఎందుకు వచ్చినట్టు? ఎనీ టైం మేము అలర్ట్ గా ఉంటాం. షూకు కావాలి పాలిష్, సొసైటీ కావాలి పోలీసు. కాన్వెంట్ కెళ్తే ఇంగ్లీష్, ఇంటికి వస్తే హార్లిక్స్. మాకు తెలుసు. ఎందుకు వచ్చారని అడిగితే ఏదో పోయిట్రీ చెప్తారేంటి? వసే గుమ్మడికాయ, వచ్చే అమావాస్యకి నీ గుంటు మీద కర్పూరం వెలిగించి నేను పంటకేసి బట్టలు కొట్టేస్తాను. హలో మాలతి, మీరు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు. కానీ మీరు అనుకుంటున్నది మాత్రం జరగనే జరగదు, జరగనే జరగదు. ఒరే అగ్గి పిడుగు ఎక్కడున్నావురా? అయ్యయ్యో ఫుల్లుగా తాగేసి ఉండాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. అమ్మో అగ్గిపుడుగు ఇంకా మా వల్ల కాదు. 5:30కి అలారం పెట్టుకొని లేచి నీతో వస్తే ఇంత దాకా ఒక టీ కూడా తీసిలా. ఎప్పుడు ఏది నీ బ్రా జాకెట్? బ్రా కాదు జాకెట్ కాదు, బ్రా జాక్. బిజినెస్ లేవని సహజం. మీ కాలేజీ కాన్సెప్ట్ మాకు తెలుసు. మేం పగలగొట్టేదా అద్దాలు. ఓకే గర్ల్స్, ఐ యామ్ రిలీఫ్. కాంతమ్మ వస్తున్నాను రే. నిన్ను జరిగిన తప్పుకి శ్రమించండి. టుమారో ఎర్లీ మార్నింగ్ 1 man షో. ఎక్స్ట్రా టైం ఇస్తే కాలేజే మట్టస్. ఈ జీప్ అద్దం పగిలినందుకే మా చిన్నాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వీడు కాలేజ్ అద్దం పగలు కొడతాడంట. అయితే ఇంకేదైనా థింక్ చేయ బ్రదర్. సరే ఒక పని చెయ్యి. ఈ కాలేజ్ లో ఒక అమ్మాయి చేపట్టుకుని లాగేసి. ఏంటి సార్ ఇదంతా రౌడీజం కిందే వస్తుందిగా, టెర్రరిజం కాదు కదా? కాదు. అమ్మాయి అయితే చెయ్యంది, కాలు కూడా కలిపి లాగేస్తా. ఎరా నేను చెప్పింది మాత్రం చెయ్యవా నువ్వు? సార్ రేపు మరో రూపాన్ని చూస్తారు సార్. అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే చెప్పాలరా. తెలీదు. సరే రే నేను తర్వాత చేస్తాను. ఏమండి మీకోసమే వచ్చానండి. ఎందుకు?
స్మూత్ గా వెళ్తున్న లవ్ లో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే మాట్లాడి సెటిల్ చేసుకుందామని. లవ్వా? ఎవరు? నేను. ఎవరిని? తననే. మీరు గనక నా లవ్ ఓకే చెప్తే వచ్చే వ్యాలంటైన్స్ డే కి మదనపల్లికి తీసుకెళ్దాం ఫిక్స్ అయిపోయానండి. ఎందుకు? అక్కడ సీజన్ కి ఫుల్ గా తెల్ల కాకులు వస్తాయండి. నన్ను మీతో తీసుకెళ్తారా? వాళ్ళ ఇంట్లో బాగా స్ట్రిక్ట్. అబ్బా, మా ఇంట్లో మాత్రం బయటికి తోలేసారా? రోజుకి ఇద్దరు నేను లవ్ చేసుకుంటారా అని. ఏమండి ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా, నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు? హలో, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళని మీరు ప్రేమిస్తే బాగుంటుందిగా. నీ ప్లాన్ లేవి దొబ్బవు. ఎందుకే ఉప్పర్ సోది? పద పోదాం. మాలతి, ఒక్క నిమిషం, నేను చెప్పేది కాస్త వినండి. నేను ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ చూసింది మిమ్మల్నేనండి. ఎంతో ప్రేమగా మీరు కాకులకు అన్నం పెడుతూ ఉన్నారు. ఆ నిమిషం నుంచి నా మనసంతా మీరేనండి. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నానండి. ఈ కాకమ్మ కథలన్నీ నా దగ్గర వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. కాకంట కాకి. మాలతి, హలో మామా, నేను రమేష్ మాట్లాడుతున్నా. నువ్వు చెప్పావని చిన్న చెప్పినాడు, అందుకే మన పిల్లకాయలందరం కలిసి జాలీగా కాకులకి అన్నం పెడుతున్నాం. ముందు అమ్మా నాన్నలకి అన్నం పెట్టండి రా, తర్వాత పెట్టుకోవచ్చు కాకులకి.